చనిపోయాక చితికి నిప్పు పెట్టేవాడు కాదు వారసుడంటే. మంచాన పడ్డ రోజు నుంచి మంచినీళ్ళు ఇచ్చి మందు బిళ్ళ వేసేవాడే నిజమైన వారసుడు. ఎందుకంటే అతని ఉద్దేశం ఏమిటంటే ఆ తల్లిని బతికించుకుందాం లేకపోతే ఆ తండ్రిని బతికించుకుందాము అని. అంతేగాని అడిపోగానే బయట బారేయటం, అయిపోయింది నా పని అయిపోయింది అని నిప్పు పెట్టేయటం అది కాదు కదా. వాళ్ళు ఎంతకాలం ఉన్నా మనకు చేసేది ఏంటి, మంచి చేస్తారు, మనకి చెడైతే ఎప్పుడూ చేయరు. అలాగే మంచి విషయాలు మనకి చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడైనా తప్పుదారిన పోతున్నా కూడా మనకి చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు ఆ మాటలను మనం వినాలి, దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో అందుకని అదొక్కటే కాదు తమ కొడుకు చేయాల్సింది ఓన్లీ కాటికి కర్మకాండలన్నీ జరపటం ఒకటే కాదు, కానీ ఇది ఇంపార్టెంట్. బతికున్నప్పుడు మాత్రం చక్కగా తల్లిని తండ్రిని చూసుకోవటం. ఇంకొకటి ఏంటంటే తల్లి తండ్రిలో ఒకళ్ళు పోయి ఒకళ్ళు మిగిలితే వాళ్ళు ఇంకా ఒంటరితనాన్ని ఎక్కువ అనుభవిస్తూ ఉంటారు. సో ఆ ఒంటరితనంలో మనం ఏం చేయాలంటే చాలా దగ్గరగా ఉండాలి, వాళ్ళకి దగ్గరగా ఉండి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి ఏమైనా చెప్పాల్సింది చెప్తూ వాళ్ళ సపోర్ట్ ఏమైనా కావాలా అని అడుగుతూ. ఎందుకంటే ఎవరిని అడగలేరు. పర్టికులర్గా అమ్మ కొద్ది గొప్ప కలుస్తుంది కానీ నాన్న కలవరు. ఎప్పుడు నాన్న ఫస్ట్ నుంచి కూడా అలాగే ఉంటారు కాబట్టి మనతో అది చెప్పలేరు ఆయన బాధ ఏమిటో. అది మనం కనుక్కొని మనం చేయగలిగిన రోజున ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది, ప్రశాంతంగా వెళ్ళిపోవటం జరుగుతుంది, ఎటువంటి బాధలు లేకుండా. థ్యాంక్ యూ.